ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు అడిషనల్ డైరెక్టర్ వారు కిల్లకారి సేవల యొక్క ప్రగతి పైన, అంటే తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో గర్భవతులకు కిల్లకారి క్యాల్స్పై అవగాహన కల్పించడం ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు మరియు ఎంఎల్హెచ్పీలు అనుసరించవలసిన అంశాల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. అవి ఏమిటో క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం. 4 నెలల గర్భిణి మొదలుకొని 1 సంవత్సరం వయసు ఉన్న బిడ్డ తల్లులు మొబైల్ ఫోన్లో కిల్లకారి కాల్ వచ్చే నెంబరు 01244516660ను సేవ్ చేయించాలి. అంటే సెల్లో సేవ్ చేయించే విధంగా ఏర్పాటు చేయాలి ఆ యొక్క మొబైల్ నెంబర్ని. గర్భిణికి కాదు, ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా కిల్లకారి సేవల గురించి అవగాహన కల్పించాలి. గర్భిణీ స్త్రీకే కాదు, కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని నొక్కి చెప్పడం జరిగింది. వారానికి 1 సందేశం చొప్పున 4 వారాలు 4 సందేశాలు ఈ కాల్ రూపంలో వస్తాయి. ఇలా 4 వారాలు కూడా కాళ్ళు వచ్చినప్పుడు క్రమం తప్పకుండా సదరు గర్భిణిని వినేలా ఆశా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలి, అంటే బాధ్యత తీసుకోవాలని దీని యొక్క అర్థం. వారంలో ఈ కాళ్ళు సదరు గర్భిణి వినేంత వరకు 8 సార్లు 01244516660 నెంబర్కు మరి ఒకసారి ఈ నెంబర్ చెప్తున్నాను. 01244516660 నుండి వస్తుంది. కాబట్టి వారంలో ఒకసారి ఈ నెంబర్ నుండి కాల్ వచ్చినప్పుడు సదరు గర్భిణి పూర్తిగా వినేలా చేయాలి లేదా అవగాహన కల్పించాలి. ఈ కాల్ సమయం సుమారుగా 1 నిమిషం 30 సెకండ్లు కనుక ప్రతి గర్భవతి పూర్తిగా వినేటట్లు ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించడం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. గర్భిణి బాలింత ఏ మొబైల్ నుండి లేదా ఏ మొబైల్ నెంబర్ అయితే ఆర్సెచ్ పోర్టల్లో నమోదు చేసుకుంటుందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ప్రతి వారం ఈ నెంబరు, అంటే 01244516660 నుండి కాల్ వస్తుంది. ప్రతి నెల ఆశా డే నాడు ఆశా కార్యకర్త ఈ నిబంధనలు విధిగా చదివి వినిపించడం ద్వారా ఆశా కార్యకర్తకు అందరికీ అవగాహన కల్పించవలసినని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిపిన సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. దీనికి వైద్యాధికారి మరియు పిహెచ్లో అందరూ ఆశా కార్యకర్తలు మరియు ఏఎన్ఎంలు అనుసరించిన వ్యూహం గురించి నొక్కు వక్కాణించి చెప్పడం జరిగింది. ఈ మొబైల్ కిల్లకారి సేవలు అందరూ వినియోగించుకుంటారని ఈ సందర్భంగా మరోసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆరోగ్యకరమైన సందేశం మీకు అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.